కోలోరెక్టల్ క్యాన్సర్స్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పర్సనల్ హిస్టరీ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ ఆర్ పాలిప్స్. అంటే ఇంతకు ముందుగా కోలన్ క్యాన్సర్ కానీ రెక్టల్ క్యాన్సర్ కానీ వచ్చి ఉండటం, ఆర్ కోలన్లో కానీ రెక్టంలో కానీ పాలిప్స్ అంటే బుడిపలు ఉండి ఉండటం. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్ తాగే వాళ్ళలో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. హెవీగా ఆల్కహాల్ తాగినట్టయితే వాళ్ళలో రిస్క్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కూరగాయలు ఆకుకూరలు తక్కువగా తింటూ రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే తండ్రి గారికి కానీ తల్లి గారికి కానీ బ్రదర్స్లో కానీ సిస్టర్స్లో కానీ కోలన్ క్యాన్సర్ ఉన్నట్టయితే వాళ్ళలో కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్, వీళ్ళలో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల ఇన్హెరిటెడ్ సిండ్రోమ్స్ అంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, ఇవి కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ ని ఇంక్రీజ్ చేస్తాయి. ముఖ్యంగా ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి, ఫెమిలియల్ నాన్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి లేదా లించ్ సిండ్రోమ్ అంటారు. వీళ్ళలో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఊబకాయం ఉన్న వాళ్ళలో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంతకు ముందు ఏదైనా ఆర్గన్కి రేడియేషన్ తీసుకున్నట్టయితే, ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి రేడియేషన్ తీసుకున్నట్టయితే వాళ్ళలో రెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవాళ్ళు అంటే మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, టాప్ అడ్మినిస్ట్రేటర్స్ ఎంతసేపు కుర్చీలో కూర్చొని పనిచేస్తుంటారు, వాళ్ళలో కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాళ్ళంతా కూడా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసినట్టయితే కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.